అందరికీ నమస్కారం. పండుగలప్పుడు కానీ లేదా తీయగా ఏదైనా తినాలనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోగలిగే అరిసెల లాంటి రుచితో ఉండే బెల్లపప్పాలు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక ప్లేట్లో జల్లెడ పెట్టుకుని 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకోవాలి. తర్వాత బియ్యం పిండి కొలిచిన కప్పుతోనే 1 కప్పు గోధుమ పిండి కూడా తీసుకుని ఈ రెండింటిని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పిండ్లు కూడా సరిగా కలిసేలా చేత్తో బాగా కలపాలి. ఇలా చిన్న చిన్న స్వీట్స్ చేసుకోవడానికి ఇంకా తక్కువ క్వాంటిటీలో కూర లాంటివి చేసుకోవడం కోసం అని చెప్పి ఇక్కడ నేను ఇండస్ వ్యాలీ నుంచి ఈ 2 కడాయిల్ని ఆర్డర్ చేశాను. ఈ కడాయితో పాటు గ్లాస్ లిడ్ కూడా వస్తుంది. కొంచెం వెడల్పుగా హైట్ తక్కువ ఉండే ఈ కడాయి పులుసులు లాంటివి కానీ వేపుళ్ళు అన్నం ఏవైనా చేసుకోవడం కోసం బాగుంటుంది. అలాగే కొద్దిగా లోతుగా ఉండే ఈ కడాయిలో ఇప్పుడు చేసే స్వీట్స్ లాంటివి చేసుకోవచ్చు. ఈ రెండింటి డయామీటర్ ఒకటే కాబట్టి మూత రెండిటికి సరిపోయేలా అనుకూలంగా ఉంటుంది. ఈ కడాయిలు కావాల్సిన వాళ్ళు మన వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ నుంచి ఆర్డర్ చేసుకొని స్పైస్ ఫుడ్ అని మన కూపన్ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే రెగ్యులర్గా వచ్చే డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఇప్పుడు లోతుగా ఉండే ఈ కడాయి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలిచామో అదే కప్పుతో 1.5 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను కాబట్టి ఇది కొంచెం స్వీట్ ఎక్కువే ఉంటుంది. మీరు తినే తీపికి తగ్గట్టు తీపి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అయితే బెల్లం వేసుకున్న తర్వాత మనం కొలత కోసం తీసుకున్న కప్పుతో 2 కప్పుల నీళ్లు కొలిచి వేసుకొని నీళ్లను బాగా మరగనివ్వాలి. ఇక్కడ నేను మంచి క్వాలిటీ ఉండే ఆర్గానిక్ బెల్లం వాడాను కాబట్టి వడకట్టడం లాంటివి ఏమీ చేయలేదు. ఒకవేళ మీరు లోకల్ బెల్లం వాడినట్లయితే ఇసుక లాంటివి ఏమీ లేకుండా ఉండడం కోసం వడకట్టుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టి బెల్లం నీళ్లను మరగనివ్వాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం బియ్యం పిండిని గోధుమ పిండిని జల్లించి పెట్టుకున్నాం కదా, దాన్ని అంతటిని ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలపాలి. స్టవ్ మీద ఇలా కలపడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి స్టవ్ మీద నుంచి దించి కిందకి పెట్టుకుని అస్సలు ఉండలు లేకుండా పిండంతా బాగా కలపాలి. ఇది బాగా వేడిగా ఉంది కనుక చేత్తో మనం కలపలేం కాబట్టి మూత పెట్టి 5-6 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ వేడికి పిండి ఇంకొంచెం మగ్గుతుంది. ఇప్పుడు మూత తీసి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి ఇదంతా బాగా కలపాలి. మనం నెయ్యి వేసి కలిపేసరికి ఇది చేతికి అంటుకోకుండా చక్కటి చలిమిడి ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు మనం ఏ సైజులో అయితే అప్పం చేసుకోవాలనుకున్నామో ఆ సైజులో ఉండ తీసుకొని పిండిని చేతిలోకి తీసుకొని బాగా కలిపి మళ్ళీ ఇలా ప్లాస్టిక్ పేపర్ మీద వేసి మరికొంచెం సేపు బాగా ఒత్తుతూ కలపాలి. మిగతా పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ప్లాస్టిక్ పేపర్ మీద ఈ పిండి ముద్దను వేసుకొని ఒకసారి చేత్తో బాగా ఒత్తుతూ కలిపి అప్పుడు అరిసెలాగా ఒత్తుకోవాలి. ఇలా బాగా కలిపినట్లయితే మనం నూనెలో వేసినప్పుడు విడిపోవడం కానీ లేదా పగిలిపోవడం లాంటివి ఏమీ లేకుండా చక్కగా పూరిలాగా పొంగుతుంది. ఇలా చేసుకునేటప్పుడే కావాలంటే గసగసాలు కానీ నువ్వులు కానీ పైన వేసుకొని చక్కగా అద్ది అప్పుడు నూనెలో వేయించుకోవాలి. గసాలు అద్దేలా ఉంటే ఇలా నేరుగా అద్దేయచ్చు, కానీ నువ్వులైతే మాత్రం కొంచెం తడిపి అవి కొద్దిగా తడిచిన తర్వాత కొంచెం తడిగా ఉన్న ఆ నువ్వుల్ని ఈ అప్పం మీద వేసి ఒత్తుకోవాలి. లేదంటే నువ్వులు నూనెలో వేగేటప్పుడు ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకుని నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవాలి. అయితే నూనె మరీ పొగలొచ్చే వరకు కాకుండా మనం అప్పం వేసినప్పుడు దానికదే పైకి పొంగేలా ఉంటే సరిపోతుంది. ఇది వేసిన తర్వాత వెంటనే కదపకుండా నూనె పూరి మీద వేసినట్టుగా కొంచెం సేపు వేసినట్లయితే ఇది చక్కగా పొంగుతుంది. మంట మరీ హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొంతమందికి ఈ అప్పాలు మెత్తగా ఉంటే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఈ అప్పాల్ని కొంచెం మందంగా చేసుకున్నట్లయితే మెత్తగా ఉంటాయి. ఒకవేళ క్రిస్పీగా ఉంటే ఇష్టపడే వాళ్ళు కొంచెం పల్చగా చేసుకొని నెమ్మదిగా వేయించుకున్నట్లయితే క్రిస్పీగా వేగుతాయి. 1 నిమిషం పాటు వేయించేసరికి ఇది ఇలా చక్కగా పొంగుతుంది. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న నూనె పోయేలా అరిసెను ఒత్తినట్లుగా 2 గరిటెలతోటి ఒత్తుకోవాలి. ఈ అప్పం వేగడానికి దాదాపు 5-6 నిమిషాల పైనే టైం పడుతుంది. అయితే ఒక్కోసారి అప్పం మధ్యలో పగిలినట్టుగా అనిపించినా కానీ ఏమీ కంగారు పడకుండా నెమ్మదిగా వేగనివ్వండి. అప్పం కొంచెం పగిలి అందులోకి నూనె వెళ్ళినా కానీ మనం ఎలాగో ఇలా ఒత్తి తీసేస్తాం కాబట్టి కంగారు పడే అవసరం లేకుండా చక్కగా వేగే వరకు వేయించుకోవచ్చు. అయితే ఇలా ఒక్కో అప్పం వేయించడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి ఇలా
కడాయి పట్టినన్ని ఒకేసారి వేసుకోవచ్చు. కాకపోతే ప్రతి అప్పం కూడా పొంగుతూ ఉంటుంది కాబట్టి అది పొంగడానికి అనుకూలంగా ఉండేలా ప్రతి అప్పం కూడా సపరేట్గా ఉండేలా చూసుకోవాలి. ఇంతకు ముందు చెప్పినట్టు క్రిస్పీగా ఉంటే ఇష్టపడే వాళ్ళు కొంచెం పల్చగా చేసుకోవాలి. పళ్ళు లేని పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ తినాలంటే మెత్తగా ఉండేలా కొంచెం మందంగా ఇలా చేసుకున్నట్లయితే సాఫ్ట్గా ఉంటాయి. వీటిని మనం పాకం లాంటివి ఏమీ పట్టకుండా వేడివేడి నీడలో వేసి కలిపాం కాబట్టి మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇవి దాదాపు 5 రోజుల పాటు నిల్వ ఉంటాయి. అయితే కొందరు ఈ అప్పాల పిండి కలిపేటప్పుడు ఇలాచీ పొడి లాంటివి వేస్తూ ఉంటారు, కానీ బెల్లంకే ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇలాచీ పొడి లేకుండానే బాగుంటాయి. ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోగలిగే ఈ అప్పాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.